కరెంటు ఛార్జీలు ₹2.49 మేము ఇస్తామంటే తప్పని ₹4.60 ఈ ప్రభుత్వం కొంటోంది. అంటే అబ్బెబ్బే లేదు, వాళ్ళు ₹5.60 కొందామంటే వీళ్ళు ₹4.60 కొందామన్నారంటూ మీడియా, రాజకీయం, స్టేట్మెంట్లు, ఒక నిజాన్ని పదే పదే అబద్ధంగా మార్చగలిగినటువంటి శక్తి మన రాష్ట్రంలో మీడియాకి, సోషల్ మీడియాకి, మౌత్ పబ్లిసిటీకి ఉంది. దబాయించి అబద్ధాన్ని సగర్వంగా ఓకే చేయటం కూడా మనకే సాధ్యమైంది. వాలంటీర్లను పర్మనెంట్ చేస్తాం, 10,000 ఇస్తామని అబద్ధం చెప్పి మోసం చేశారు, అయినా సరే తప్పేమీ లేదు. అట్లాగే ఆరోగ్యశ్రీ అద్భుతంగా డెవలప్ చేస్తామని నానా చాకరీ పడుతుంది, ఇబ్బంది పడుతుంది, అయినా సరే తప్పేం లేదు. ఒక ఏడాది అమ్మ ఒడి ఆగిపోయింది, దానికి ఇప్పుడు తల్లికి వందనం అని ఇస్తామన్నారు, వెరీ గుడ్. బట్ ఒక ఏడాది నాశనం అయింది. విద్యా దీవెన ఒక ఏడాది కష్టమైంది, అయినా సరే ఇప్పుడే రైట్, అప్పుడే రాంగ్. అట్లాగే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, పెంచకపోయినా తగ్గిస్తాం, పెంచము ప్లస్ తగ్గిస్తాం, కానీ రేట్లు పెరిగిపోతే అదేమంటే జగన్ వలన అంటాం, అంతకుముందుదేమో చంద్రబాబు వల్ల కాదంటాం. రాష్ట్ర ప్రజలు ఇది నమ్ముతూ ఉండాలా లేకపోతే తెలుసుకుంటారా అంటే కాలం డిసైడ్ చేయాలి.